హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్స్. స్వీట్స్ అంటే అందరికీ ఇష్టం అనుకోండి, బట్ ఈరోజు కొంచెం డిఫరెంట్ స్వీట్. అంటే అందరికీ రవ్వ కేసరి తెలుసు, బట్ పైనాపిల్ రవ్వ కేసరి చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, కానీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. పైనాపిల్ రవ్వ కేసరి చాలా అంటే చాలా బాగుంటుంది. బస్ ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్గా పైనాపిల్ని ఎంత వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. అంటే మొత్తం పైనాపిల్ అవసరం లేదు. ఒక పైనాపిల్ ఒక కప్పు పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసేయండి. ప్యాన్లో 3 కప్స్ వాటర్, నేను 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. దానికి తగ్గట్టుగా నేను 3 కప్స్ వాటర్, అంటే 1:3 సరిపోతుంది. సో మీకు తర్వాత ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. 3 కప్స్ కరెక్ట్గా సరిపోతుంది. సో అది వేడైన సేపట్లో మీరు ఇంకో ప్యాన్ తీసేసుకోండి. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకు నెయ్యి అంత ఇష్టం ఉండదు, అందుకని చెప్పేసి నేను తక్కువనే యాడ్ చేశాను. సో మీకు కావాలంటే వేసేసుకోండి. ఫస్ట్గా డ్రై ఫ్రూట్స్ వేయించండి. అంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమున్నాయో అవి చూసేసుకోండి. నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసి అది ఒక కప్లో తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో 1 కప్పు రవ్వ, నేను చెప్పాను కదా 3 కప్స్ వాటర్కి 1 కప్పు రవ్వ అని చెప్పేసి, సో 1 కప్ రవ్వ తీసేసుకొని ఫ్రై చేశాను. సో మీకు ఎంత వీలైతే అంత ఫ్రై చేయండి. ఈ ఫ్రై చేయడం వల్లనే అసలు కేసరిలో ఉన్న టేస్ట్ అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ పచ్చివాసన ఉందనుకో, సరిగ్గా ఫ్రై అవ్వలేదు అనుకోండి, పచ్చిగా అసలు కొంచెం ఆ టేస్ట్ బాగుండదు. సో మీరు ఎంత ఫ్రై చేయగలిగితే అంత ఫ్రై చేయండి. అండ్ పక్కన ప్యాన్లో మనం వాటర్ పెట్టుకున్నాం కదా, అవి వేడయి ఉంటాయి. సో అప్పుడు ఆ హాట్ వాటర్ని తీసుకుంటూ కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండండి. మీరు ఎంత కలిపితే అంత బెటర్, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఉండలు కట్టాయి అనుకోండి, ఆ లుక్ చేంజ్ అయిపోతుంది, ఆ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో వాటర్ కొంచెం పోసుకుంటూ ఎంత కలిపితే అంత కలుపుతూనే ఉండండి. కలపడం వల్ల సాఫ్ట్ అవుతుంది అండ్ ఉండలు కట్టకుండా ఉంటుంది. సో కలిపాక 1 కప్పు రవ్వకి కరెక్ట్గా 1.5 కప్ షుగర్ సరిపోతుంది. మీకు తక్కువ కావాలంటే వేసుకోవచ్చు, కానీ 1.5 కప్ కరెక్ట్ స్వీట్ సరిపోతుంది. సో 1.5 కప్ షుగర్ వేసేసుకొని దాన్ని కూడా కలుపుతూనే ఉండండి. మీకు అసలు మోస్ట్లీ కేసరిలో చేయాల్సిన పని ఏంటంటే మోస్ట్లీ కలపడమే అండి. చేతికి చాలా పని ఉంటుంది, కానీ చాలా తొందర అయిపోతుంది. ఒక 5 to 10 మినిట్స్లో మీకు కేసరి రెడీగా ఉంటుంది. సో అది కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలాచీలు 4 ఇలాచీ నేను తీసుకుని 4 ఇలాచీ, మీకు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, మీకు తక్కువ కూడా తీసుకోవచ్చు. సో అది వేసిన తర్వాత ఫుడ్ కలర్, అంటే సాఫ్రాన్ కూడా వేయచ్చు. నా దగ్గర సాఫ్రాన్ లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ వాడుతున్నాను. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసాను. మీకు కావాలంటే స్కిప్ కూడా వేయచ్చు, మీకు నచ్చకపోతే. సో అందరికీ నచ్చదు. నేనేంటంటే కలర్ అండ్ వీడియో కోసం అని చెప్పేసి వేసాను. తర్వాత మీరు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసిన తర్వాత అండ్ 1 కప్పు మనం స్టార్టింగ్లో కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా పైనాపిల్ ముక్కలు, ఆ పైనాపిల్ ముక్కలు ఇప్పుడు వేసేసి కలిపేయండి. ఆ స్మెల్ వస్తుంది చూడండి, వావ్, చాలా అంటే చాలా బాగా స్మెల్ వస్తుంది. సో కొంచెం సేపు అండ్ మూత పెట్టేసి పక్కన పెట్టేసి, ఎందుకంటే మీకు దాంట్లో ఉన్న నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంటుంది అండ్ ఉడుకుతుంది. సో అంటే కొంచెం సాఫ్ట్ అయిపోతుంది, నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది. ఆ సపరేట్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్లో తీసేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు, లేదు అంటే అలానే తినేయచ్చు. నేనేంటంటే ఫోటో కోసం అని చెప్పేసి బౌల్లో పెట్టాను అండ్ 2 పైనాపిల్ పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను, ఎందుకంటే బాగుంటుంది అని చెప్పేసి. సో మీరు ఎలా అంటే అలా తినొచ్చు, పర్లేదు, కానీ పైనాపిల్ పీసెస్తో తినండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అండ్ నాకు ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో చెప్పండి. అసలు మీరు వదిలేరంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నాకు ఒకసారి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. పక్కన పేజ్ని ఫాలో అవ్వండి. ఇలాంటి కొత్త వెరైటీస్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ ఫాలో.